నీకు వాచ్ కావాలా నెక్లెస్ కావాలా? వాచ్ తీ. ఈ ఊర్లో నాతో కుస్తీ పట్టే మొగోడోడు లేడా? లేడా? ఉంటే రండ్రా రండ్రా చూసుకుందాం. మీలో మొగోడోడు లేడా? తమ్ముడోడు లేడా? ఉంటే రండ్రా రండ్రా చూసుకుందాం. చిన్నప్పుడు మీరు బొంబాయి మేడ తినలేదా? ఏంటి? చాకు. మగోడిని ఎవరినైనా రమ్మంటే నువ్వు వచ్చినావేందే తోకాడించుకుంటా నిన్ను ఒకే ఒక్క గుద్దుతో. నమస్తే అన్న. నువ్వు మంచిగా ఫైట్ చేసినావు కదనా? అది చూసి నీ కంగ్రాట్స్ చెప్పి నీకు వచ్చిందన్నా. కొట్ట మాకన్నా చచ్చిపోద్ది, వదిలే అన్న. దీన్ని వదిలేతా నువ్వు వస్తావా? నువ్వు కొట్టాలా? ఊరికన్నా జనం వింటే నవ్వుతారు. నీ బాడీ ఎక్కడ, బాడీ లేదు నేను ఎక్కడ. ఆయన మంచి మాంసం చేస్తే నా బాడీ ఏం పెంచావన్నా? నాతో నీకెందుకని వదిలే అన్నా. ఓ కుత్తగా చూడదే అన్నా. నేనేమను పడుకురా. అది కావాలంటే నన్ను కొట్టి తీసుకెళ్ళరా. ఊరికే వద్దనా. రారా నా మాట నా వద్దు, నాకు వద్దు ప్లీజ్ అమ్మంటుంటే నా వల్ల కాదన్నా ప్లీజ్ అన్నా. గుద్దు రారా. తప్పదన్నా? గుద్దు. ప్రాబ్లం లేదు కదన్నా? గుద్దు గుద్దురా చెప్పాక. అన్నా పెద్ద దెబ్బేం తగలేదు కదన్నా? ఏం కాలేదు కదన్నా? ఓకే కదన్నా? జమ్మర కంజి వాడు వద్దు వద్దు అంటే నువ్వు గుద్దు గుద్దు అన్నారు. ఇప్పుడు ఏమైంది? జీవితాంతం నువ్వు కుస్తీ చూడటానికి తప్ప చేయడానికి పనికి రాకుండా పోయినావు. అన్నా రండి రండి. ఇదిగో మనోడు చెప్తే ఏంలే, తీసుకుపోయి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. మొత్తం కలిసి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారా? అయితే జాతర. ఆ బంగారాన్ని కొట్టడానికి పంపించిన పక్కూరోళ్ళన్నా. ఎంత మంది కలిసి కొట్టారు? ఒక్కడేనా? సింగిల్ హ్యాండ్ సింగిల్ పంచ్ అన్నా. ఆడు రివట్ లాగున్నా, దెబ్బ మాత్రం సమ్మెట పొట్లాగుందన్నా. ఆ దెబ్బ పవరు చెప్పడం కన్నా తింటా నీకు తెలుసుద్దన్నా. ఆణ్ణి నేను చూడాలి. తీయండ్రా బండి. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా. మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్ లో ఎయిర్పోర్ట్ లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య,
సంధ్య అరే కొండముచ్చు అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం సంధ్య రా 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 ఇంటర్వ్యూ చేస్తారంట చెప్తా ఏంటి డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా ఏంటి చెప్పండి మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు ఆ ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం మీకు ఏమంటే బాగా ఇష్టం మంచి ప్రశ్న అడిగారు నాకేమంటే ఇష్టం తెలుసా మనిషిని హింసించడం ఇష్టం ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా నవ్వొద్దు ఆపే నీ ఎదవ నవ్వు చూడలేను నువ్వు ఒక సాడిస్ట్ నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు ఒక బిగ్ యు ఆర్ సతీ గారు మీరు ఎప్పుడు ఇచ్చారు నువ్వు కొండముచ్చన్నావుగా అప్పుడు వచ్చాను లేదు నేను పాప ఉత్తునే బీబీసీ ఛానల్ ఆట ఆడుతున్నాను అబ్బే ఏం లేదు ఇక్కడేం జరగలేదు అబ్బే ఈ టైగా ఏం లేదండి అసలు టూ లేట్ నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్ ఉత్తుని నేను రికార్డ్ చేశాను డాడీకి చూపిస్తానే సంధ్య గారు ప్లీజ్ సంధ్య గారు ఏయ్ సంధ్య ఆగు ఏయ్ సిడి సిడి కొండముచ్చంటావా ఆగు నిద్ర మొహమా నేను డాడీ ఏయ్ సారీ సావడానికి వచ్చావా? లేదు సాధించడానికి వచ్చా వీడన్నా ఏయ్ ఆ సీడీ ఇచ్చేయ్ ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను ఆ? మర్యాదగా ఇచ్చేయ్ లేకపోతే మా డాడీకి చెప్తాను అలా చుంచు మగం ఎవరు చెప్పుకుని చెప్పుకోబా గెట్ లాస్ట్ ఏంటి సాధించేది అమ్మాయినా లవ్వా? ఏయ్ దిమాకుండే మాడుతున్నావా ఏయ్ అది కాదనా ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే అదే కదనా లవ్ నువ్వు చెప్పేది అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా కానీ మన స్టైల్ వేరు మన అంబిషన్ వేరు మన థింకింగ్ వేరు స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి బీబీసీకి వెళ్ళడం అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం అనా లవ్ గివ్వు పనికి మాలిన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు వెనకాల నుంచి నిలబడ్డాడే వహల్లాంటి చేసే పని మనం కాదు బాగా మాట్లాడాడ్రా. అవునన్నా వీళ్ళు సానా పవర్ ఉండదు కొడతనే కాదు మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు మ్మ్. ఏయ్ నీ పేరేంది? బంగారం ఆ? బంగారం ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? వద్దన్నా అసలు అమ్మాయి వద్దన్నా ఏయ్, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ? ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు వద్దు. బడిదేరా కొట్టడం పూర్తయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తయితే ఇప్పుడయ్యింది పదది. జాగ్రత్త, ఈ జ్యోతి కోసం పక్కూరోలు పులిమర దగ్గర కాపు కాసుంటారు. పక్కూరే కాదు 10 ఊర్లు అడ్డం వచ్చినా ఎదిరించడానికి నా కొడుకు బాలరెడ్డి ఉంటాడు మీరేం భయపడకండి తీసుకెళ్ళరా అమ్మా పెద్దమ్మ తల్లి నువ్వు మీరే తీయమన్నారు కదా సార్ ఏం తీయకరా పో. అది కాదు వెనక్కి పో. నీ చెప్తారా ఏంటి సార్ పెద్దానికి అంత తిక్క జాతర శుచి చేయమన్నప్పుడు చేస్తుంటే వద్దంటాడండి అరే జ్యోతి ఊరేగింపంటే మామూలు విషయం అనుకున్నావేంది? ఏంటో గొప్ప అది కాదులే. జ్యోతి తిరిగి వచ్చాక జ్యోతిలక్ష్మి డాన్స్ ఉంటుంది తెలుసా ఏయ్, నీకు? నువ్వు పక్కేళ్ళరా? లేదండి. అసలు ఏందంటే బంగారం ప్రతి 12 ఏళ్ళకోసారి ఈ ఊరేగింపు జరుగుతుంది యా. ఈ జ్యోతిని ఊరు కాదు తమ ఊరికే తీసుకెళ్లాలని కొట్టుకు సత్తా ఉంటారు కూడా అందుకే పెద్ద ఆయన దీన్ని షూటింగ్ చేయొద్దన్నారు. ఈ జ్యోతి కోసం కొట్టుకొని వస్తారా కొంతమంది ప్రాణాలు తెగించి జ్యోతిలో ప్రత్యేకత ఏముంది శానా ఉంది బాబు. అందులో అమ్మోరి ఆశీస్సులు ఊరి సంపద పరువు ప్రతిష్టలుంటాయి. దాన్ని ఏ ఊరోళ్ళు తీసుకెళ్తే ఆ ఊరు సుఖ సంతోషాలతో ఉంటుందని మా అందరి నమ్మకం. మన ఊరు తరపున నీళ్లు తీసుకురానా అట్లా కుదరదులే గాని ఆ. ఇది మా ఊరోళ్ళకి మాత్రమే చెందిన విషయం. బయట వాళ్ళు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. పైగా ఈసారి గట్టి పోటీ ఉన్నది. దీన్ని ఎట్టగైనా సాధించాలని ఆ దేవనకొండ భూమారి చాలా ప్రయత్నిస్తున్నాడు. అన్నా జ్యోతి మన ఊరు గడికి వచ్చేసినాదన్నా
పోతున్నది. లేచి రానా. అయ్యా సుబ్బారెడ్డి అయ్యా! పోయి అయ్యా అయ్యా మన ఊరు జ్యోతి దేవనకొండ భూమారెడ్డి చేతికి వెళ్ళిపోయిందయ్యా. నీ కొడుకేదో వీరుడు సూర్యుడు అన్నావు. అయ్యా ఆయన కొడుకును కూడా నరికేసినారు. అయితే జ్యోతి తిరిగి రాదా? అయ్యారు జ్యోతి మన ఊరికి వస్తున్నది. అటు చూడండి. అయ్యా నమస్కారం. నీ ఊరికి వెళ్ళాల్సిన జ్యోతిని మా ఊరికి ఎందుకు తీసుకొచ్చినావు? మా ఊరికి తీసుకెళ్తే ఒక్క ఊరే బాగుంటుంది. మీలాంటి మంచోళ్ళున్న ఊరికిస్తే 10 ఊళ్ళు బాగుంటాయి. జ్యోతన్నది గుళ్ళోనే ఉండాలా? అది మీలాంటి గొప్పోళ్ళున్న ఊళ్ళోనే ఉండాలా? మీకు మీ ఊరికి మంచి జరుగుతుందంటే నా ప్రాణమైనా ఇస్తా. సాధించడం వీరుడి లక్షణం, సాధించిన దాన్ని దానం చెయ్యటం గొప్పోడి లక్షణం. రెండూ ఉన్న నీలాంటి వాడు నా ఊర్లో పుట్టలేదే అని బాధగా ఉంది. నీ సాహసంతో పాటు మంచితనము నాకు నచ్చింది. శభాష్ భూమారెడ్డి. శభాష్. ఇవ్వు. అమ్మా పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి. జ్యోతి తిరిగి వచ్చింది కానీ జ్యోతిలక్ష్మి తిరిగి రాలేదు. దాని కూతురు శుభలక్ష్మి రాలేదు. ఏం జాతర బా ఇది? ముసలోడు తొందరపడుతున్నాడు. ఆట ఆరంభించండి. యా!